గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. చంద్రముఖి కనిపించడం లేదని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించారు. చంద్రముఖిని హాజరుపరిచేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న పిటిషనర్ వినతిని అంగీకరించిన హైకోర్టు భోజన విరామం తర్వాత పరిశీలిస్తామని తెలిపింది. భాజపా తరపున సిట్టింగ్ శాసనసభ్యుడు రాజాసింగ్, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, తెరాస నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీలో ఉన్న గోషామహల్ నుంచి చంద్రముఖి బరిలో ఉన్నారు. ట్రాన్స్జెండర్ల సమస్యలను అందరి దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమంటూ పోటీ చేస్తున్న చంద్రముఖి కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బీఎల్ఎఫ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు సిపిఎం రాష్ట్ర అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం చంద్రముఖి అదృశ్యంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అందువల్ల ఈ రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్య వ్యతిరేక వాతావరణం ఉంది. చంద్రముఖి అదృష్టం కూడా ఇందులో భాగమే అని చెప్పి మా గట్టి విశ్వాసం. ఈరోజు పొద్దున్నే నేను డీజీపీ గారితో మాట్లాడాను, రాష్ట్ర డీజీపీ గారితో. అట్లాగే రాష్ట్ర డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు దీనికి బాధ్యత వహించాలి, వెంటనే శ్రద్ధ పెట్టి ఈ కేసును వీలైతే త్వరగా తేల్చాలి, చంద్రముఖిని ప్రచారంలోకి తీసుకురావాలి, ప్రచార కార్యక్రమం నిర్వహించడానికి ఆటంకం కలుగుతోంది ఇప్పటికే. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాం. లేనట్లయితే ఈ ఎన్నికనే ఆపేయాలి, ఆ ఉద్యమాన్ని కూడా మేము ఎదుర్కొని చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.